తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా అదిరిపోయే కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే డిసెంబర్ నెలలో విడుదల అయ్యేటువంటి నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఈ డిసెంబర్ నెల 26, 28, 29 తారీఖు నుంచి అయితే విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ముందుగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మాత్రమే పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బుల పైన ఇస్తామని చెప్పినటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బుల పైన ఈ 2 కొత్త పథకాల రిలీజ్ పైననైతే భారీగానైతే ఊరట కలిగించే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోని చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైనా వీడియోని చూస్తుంటే ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో ఎవరైతే 2,000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడానికి భారీ ఎత్తున కసరత్తులు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక 3 విడతల్లో పంచాయతీరాజ్ ఎన్నికలు ముగియడంతో అన్ని చోట్ల అధికంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలిచిన సందర్భంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన మహాలక్ష్మి పథకం డబ్బులపైన కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే విడుదల కావడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటెనక ఒకటి క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో దానికోసం సమాచారాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని కోరుతున్నాను. అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పటి నుంచో ఆయన ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదలకు భారీ అప్డేట్ అయితే బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో అనుకున్నట్టు విధంగానే పంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే మనకి అధిక సంఖ్యలో గెలవడం అయితే జరిగింది. ఇంకా జనవరి, ఫిబ్రవరిలో, మార్చిలో మనకైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక ఆ ఎన్నికలకు ముందే జనవరి నెలలోనే 2026లో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తే ప్రతి నెల 2,000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 6,000 రూపాయల డబ్బులు అనేది జమ చేయాలి కాబట్టి ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని, అధిక సంఖ్యలో డబ్బులను అనేది ఏర్పాటు చేయాలని ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం జీవోని అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక అన్ని అనుకూలంగా ఉంటే జనవరిలోనే ఈ కొత్త పెన్షన్ డబ్బులు, దాంతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయల మహాలక్ష్మి డబ్బులు అయితే జమ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఇక దీంతో పాటుగా ఈ నెలలో జమ చేయాల్సినటువంటి నవంబర్ నెల పెన్షన్ డబ్బులు, ఆసరా పెన్షన్ డబ్బులు డిసెంబర్ నెల 29వ తారీఖు నుంచి అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.